బ్రహ్మానందం గారికి మీరు తీసిన మూవీ నుంచే బ్రేక్ వచ్చింది, అంటే ఆయన్ని రికగ్నైజ్ చేసే స్థాయి వచ్చింది అని అంటారు. ఆయన కాదండి. చాలా స్టేజ్లలో కూడా చెప్పడం విన్నాం మేము. ఆహా, కాదండి. ఆహనా పెళ్ళంట. ఉమ్, ఆయనకి బ్రేక్ వచ్చిన సినిమా జంజాల్ గారి సినిమా ఆహనా పెళ్ళంట. ఇప్పటికి అరగుండు ఆహనా పెళ్ళంట అని చెప్తారండి కోట శ్రీనివాసరావు అండ్ ఉమ్. బ్రహ్మానందం గురించి. నా సినిమాల్లో ఏంటంటే నంబర్ ఆఫ్ సినిమాల్లో చేశారు, ఆయన పేరుని మేము వాడుకున్నాం, బ్రహ్మానందం గారి పేరుని. అంటే మీ పేరు చెప్తారు సార్ అందుకే. ఆయన అది అభిమానం అండి, అంతే. రేలంగ్ గారి సినిమాల్లో చేసాము, అది ఇది అన్ని చెప్తా ఉంటాడు గురువు గారు ఇలాగా అలాగేలాగానండి. అది అభిమానం మన మీద. ఆయన అభిమానం. అంతే. ఆయనకి పేరు తీసుకొచ్చింది అహనా పెళ్ళంట, ఉహుం. అరగుండు వేషం, అత్యద్భుతం. ముఖ్యంగా బ్రహ్మానందం గారు ఎన్ని టెక్స్ తీసుకునేవారండి సెట్స్ లో? నాకు ఎక్కువ టేకులు తీసుకునేవాడు కాదండి. ఉమ్, టక్ టక్ టక్నే ఆ సీన్ చదువుకునేవాడు, అన్ని చేసేవాడు, రిహార్సల్ చేసేవాడు. టేక్ ఉమ్, 1-2 టేకుల్లో వెళ్ళిపోయేవాళ్ళు. ఏదన్నా టెక్నికల్ మిస్టేక్ ఉంటే తప్పించి, ఉమ్. లేదంటే అల్లుకుంటూ పోయేవారండి చక్కగా. నంబర్ ఆఫ్ టేకులు తీసుకునే ఆర్టిస్టులు నాకు ఎక్కువ మంది దొరకలేదండి. ఎవరైనా ఒకటి